ఈ రోజుల్లో లవ్లో అయినా కండిషన్స్ కానీ స్వార్థం కానీ ఉన్నాయి. మేము చేసి ఈ పనిలో మాత్రం ఎటువంటి స్వార్థం కూడా లేదు. అందరికీ నమస్కారం. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, కానీ ఇంకొన్ని పాయింట్స్ గుర్తులేవు, సో రాయలేదు. ఏమైనా ఉంటే క్షమించేయండి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తున్నలోపు నా పేరు పిలిచారు. అసలు ఏం మాట్లాడాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఏం అర్థం కావట్లేదు. ఒకప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు 2014లో ఒక 200 మంది 300 మంది ముందు స్పీచ్ ఇచ్చి చాలా ఎక్కువ చేసేవాడిని అప్పుడు ఈవెంట్స్. ఇప్పుడు అలవాటు తప్పిపోయి అట్లీస్ట్ ఇలా 100 మంది ముందు కూడా ఇవ్వలేకపోతున్నాను. నేను కొంచెం మాట తగ్గబడుతుంది. ఓకే, ముందుగా నా పేరు హరీష్. నాకు ఈ సంస్థకి పరిచయం ఆల్మోస్ట్ 11-12 ఏళ్ళు పరిచయం అయింది. సో ఇదంతా నా కాలేజ్ డేస్ నుంచే స్టార్ట్ అయింది. నాకు ఈ సంస్థకి పరిచయం చేసిన వ్యక్తి ప్రవీణ్. సో అక్కడ ఉన్నాడు వాడు, దాదాపు సార్ ఇట్లా జాయిన్ అయ్యి 2015కి నేను ఈ ఆర్గనైజేషన్కి వచ్చాను. సో దానిలో కానీ సర్వీస్లో కానీ ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్నాను. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏదైనా మా ఫ్రెండ్ గారు మంచోడు, హార్డ్ నన్ను పరిచయం చేశాడు ఇక్కడ. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ వస్తున్నాను. సో సాయం అనేది కూడా అనడం చాలా చిన్నతనం. నేను చేయగలిగేది చేస్తున్నాను. ఇకపోతే మా అన్న రాజేష్ అన్న, మీరందరికీ సార్ నాకు అన్న. సో ఎప్పుడో ఎక్కడో పెద్దలు చెప్పిన మాట, మనం చేసే మంచి అయినప్పుడు కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి తెలియకూడదు. సో ఆయన అంత గొప్ప వ్యక్తి. సో అంతకన్నా గొప్పగా ఇంకా పెద్దవాళ్ళని నేను చెప్పలేను. సో మా అన్న గొప్పవాడు అంతే. అతని గురించి చెప్పడం ఇంకా నేను చెప్పలేను. మేము ఎన్నో మాట్లాడుకుని ఎలా చేయాలి అలా చేయాలని జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ పిల్లలు పిక్నిక్స్ అని, ఈవెంట్స్ అని, కొన్ని ప్రోగ్రామ్స్ అంటూ వాళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం, ఒక చోట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ఎగ్జామ్స్ లాగా కండక్ట్ చేసి కొన్ని ఈవెంట్స్ పెట్టడం. సో ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం. కైలాసగిరిలో మేము చాలా ఈవెంట్స్ పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇదంతా మేము మేజర్గా చేయడానికి కారణం ఈ ఆర్గనైజేషన్ గురించి బయటకు తెలియాలి అందరికీ. మేము చేస్తున్నంత నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మా ఉద్దేశం ఓన్లీ పిల్లల వరకు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అంతవరకు మాత్రమే. సో చేసే ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ మాకు అవి చేస్తున్నప్పుడు మాకు ఏం గుర్తు రాలేదు. సో హ్యాపీగా చేసాం, సర్వీస్ చేయాలనుకున్నాం, చేస్తున్నాం, అంతవరకు మాత్రమే. ఎక్కువ మంది ఎడ్యుకేట్ చేయించాలి. దట్స్ ఇట్.